హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి విషయాలనైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం, వీడియోని హైప్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో, మార్నింగ్ వాకింగ్‌కి అయితే వెళ్ళామండి. ఈ నవరాత్రుల్లో ఇంకా వాకింగ్ చేయడానికైతే కుదరలేదనమాట. మార్నింగ్ లేవడం, పూజ చేసుకోవడం, ఇల్లంతా సర్దుకోవడం, ప్రసాదం తయారు చేసుకోవడం, పూజ చేసుకోవడం ఇలా ఉండేది. మార్నింగ్ టైంలో వాకింగ్‌కి అవి వెళ్ళలేదు. ఇంకిప్పుడు నవరాత్రులు అయిపోయాయి. ఫెస్టివల్ కూడా అయిపోయింది కదండీ! ఇంకా హెల్తీ రొటీన్ అయితే స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొక మంచి డీటాక్స్ వాటర్ అయితే తాగేసి పిల్లల కోసం ఫాస్ట్‌గా సో, వాళ్ళ బాక్స్‌లో పెట్టడం కోసం దోసలైతే వేస్తున్నాను. సో, వాళ్ళకి బాక్స్‌లో పెట్టడం కోసం చిన్నగా ఇట్లా వేస్తానండి దోసలు. బాక్స్‌లో చక్కగా పట్టేలాగా ఇట్లా వేస్తాననమాట. మామూలుగా అయితే ఈ దోస పిండిలో బీట్రూట్ తురుము గానీ, క్యారెట్ తురుము ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటాను. ఇంకా అంత టైం లేదనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అందుకని ఫాస్ట్‌గా ఫస్ట్ దోసలు వేసేసాను. చట్నీ కూడా చేసి వాళ్ళకైతే బాక్స్ పెట్టేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! వీళ్ళకి 3 డేస్ దసరా హాలిడేస్ ఇచ్చారు. మహర్నవమి, దుర్గాష్టమి, విజయదశమి ఈ 3 డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట. ఇంక ఈరోజు అంటే ఫ్రైడే రోజున స్కూలుంది. ఇంక మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా బాక్స్ తీసుకొని సో, దోసలు 2 దోసలైతే తినిపించాను. ఇంకా అవే బాక్స్‌లో కూడా పెట్టేశాను కదండీ! వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి స్కూలుకైతే వెళ్ళిపోతున్నారు. సాహితీ సాత్విక్ వాళ్ళకి నవంబర్ మంత్‌లో వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఉంటుందనమాట. అయితే ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఆ ఫంక్షన్‌కి వీళ్ళు మిస్ అవుతూనే ఉన్నారు. 2 ఇయర్స్ బ్యాక్ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ కోసం వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేశారు. డ్రెస్‌లన్నీ తీసుకున్నారు. అన్నీ రెడీ చేసుకున్నారండి. రేపు యాన్యువల్ డే అనగా మావయ్య గారు చనిపోయారనమాట. ఇంక వెంటనే వెళ్ళిపోయాం మేము. ఇంకా అప్పుడు యాన్యువల్ డేకి వీళ్ళు అటెండ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కూడా అండి పాపం. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు యాన్యువల్ డే అని చాలా ఆహ్, హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ కూడా అదే టైంకి వీళ్ళ యాన్యువల్ డే టైంకే మావయ్య గారి ఆహ్, సంవత్సరిక కార్యక్రమం అన్నీ కూడా జరిగాయి. అప్పుడు కూడా పాపం యాన్యువల్ డేకి లేకుండా వెళ్ళిపోయాము. ఈ ఇయర్ కూడా అదే సిట్యుయేషన్ వచ్చిందండి. వీళ్ళ యాన్యువల్ డే నెక్స్ట్ మంత్ కదా! ఆ టైంకే మేము ఆంధ్ర రావడానికి టికెట్స్ తీసుకున్నామనమాట. ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా ఫీల్ అయిపోతున్నారండి. ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది కదా! ఈ ఇయర్ కూడా ఉండట్లేదా అమ్మా? ఈ ఇయర్ కూడా మనం ఊరెళ్ళిపోతున్నామా? వెళ్ళొద్దు. మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తాము. స్టేజ్ పైన డాన్స్ చేస్తాము. ఇలా అడుగుతున్నారనమాట. బట్ కంపల్సరీ ఊరైతే వెళ్ళాలి. ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇంకా నవంబర్ మంత్ అంటే ఇలాగే జరుగుతుందనమాట. మేము కంపల్సరీ ఊరు వెళ్ళవలసిన సిట్యుయేషన్. వాళ్ళ యాన్యువల్ డే కూడా అదే టైంలో ఉండడం ఇలాగే జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని ఏం చేయలేము కదండీ! సో, ఊరైతే వెళ్ళాలి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత నేనిక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి నేను ఆనపకాయ ఇగురు ప్రిపేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైమ్ 1, 2 సార్లు ఆనపకాయ ఇగురు నా స్టైల్‌లో సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపించినప్పుడు, ఇందులో మీరు కారం వేయలేదు, ఆనియన్స్ వేయలేదు అని అన్నారు. ఆనపకాయ ఇగురు అంటే ఇది కొంచెం ఫ్రై టైప్‌లో ఉంటుందండి. మేమైతే ఇందులో ఆనియన్స్ వెయ్యము. వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయను. ఎందుకంటే ఆనపకాయ మనకి కొంచెం చప్పగా, కొంచెం స్వీట్‌గా కూడా ఉన్నట్టు ఉంటుంది గదా! మళ్ళీ అందులో ఆనియన్స్ వేస్తే నాకెందుకో అది ఆ టేస్ట్ నచ్చదనమాట ఆనియన్స్ వేస్తే. అందుకని నేను ఆనియన్స్ వేయను. ఇంకా కారం కూడా వేయట్లేదు మీరు. కారం వేయకుండా బాగోదు కదా కూర, ఫ్రై గాని అని అన్నారు. ఇక్కడ మేము యూజ్ చేసే ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి. చాలా ఘాటుగా ఉంటాయన్నమాట. చిన్న ఎండుమిరపకాయలవి. ఒకటి, 2 వేస్తేనే మనకి చాలా కారం, ఘాటు వస్తాయి. ఫ్రైలో గానీ, కర్రీలో గానీ ఎందులో వేసినా సరే నేను 2, 3 వేస్తానండి. చాలా కారంగా ఉంటాయి. ఆ కారం సరిపోతుందనమాట. అందుకని నేను ఇంకా స్పెషల్‌గా కారం అయితే వేయను. పిల్లలు తింటారు గాబట్టి, వాళ్ళు ఎక్కువ కారం తినరు గాబట్టి, ఇంకా కరెక్ట్‌గా సరిపోతుందనమాట నాకు. అందుకనే నేను కారం వేయట్లేదు.
ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తానండి. సో, మార్నింగ్ టైమ్‌లో నాకు ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకుంటే గనక ఆనపకాయ అవన్నీ కూడా అంటే పోపు దినుసులన్నీ వేసి, ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి, ఒక టీ గ్లాస్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి, ఒక్క విజిల్ వేయిస్తానండి. ఒక్క విజిల్ వేయిస్తే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఆనపకాయ. విజిల్ తీసేసిన తర్వాత అందులో కొంచెం పాలు వేసి, పాలు దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకుంటాననమాట. చాలా కమ్మగా చాలా బావుంటుందండి. ఆనపకాయ ఫ్రై గాని, ఇగురు గాని అట్లా పెట్టుకుంటే చాలా బావుంటుందనమాట. మనం కొన్ని పాలు వేసి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా కూర పొయ్యి మీద వేసేసిన తర్వాత ఇక్కడ నేను గదులన్నీ కూడా మాప్ పెట్టుకొని వచ్చేసాను. ఈరోజు ఫ్రైడే కదండీ! ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను. నవరాత్రుల్లో అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ గదులన్నీ కూడా మాప్ పెట్టేసుకొని స్నానం చేసేసి, ప్రసాదం తయారు చేసుకొని, ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసేదాన్నండి. సో, భలే ఉండేదనమాట. చాలా ప్రశాంతంగా ఉండేది. మార్నింగే లేచి పూజ చేసుకుంటే చాలా బావుంటుంది కదండీ! ఇంకా రెగ్యులర్‌గా అలాగే చేసుకోవాలని అనుకున్నాను గానీ, ఇంక నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ చేంజ్ అయిపోయింది. మార్నింగ్ వాకింగ్ చేసి రావడం, ఈలోపు పిల్లల స్కూల్ టైమ్ అయిపోవడం, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఇంకా పనులన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవడం మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చానండి. సో, ఆయిల్ నిండుకుంది. ఆయిల్ క్యాన్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువగా వీళ్ళందరూ కూడా ఇక్కడ వారందరూ కూడా ఆవ నూనె ఎక్కువగా ఉపయోగిస్తారండి. అంటే రెగ్యులర్‌గా వంటలకన్నిటికి కూడా ఆవ నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఎక్కువ ఆవాలు పండిస్తారు. ఆవ నూనె మాత్రమే ఉపయోగిస్తారండి. ఆహ్, మనకి ఆవ నూనె అలవాటు లేదు గాబట్టి ఏంటో వెగటుగా ఉన్నట్టు, టేస్ట్ కొంచెం తేడాగా ఉన్నట్టు, కొంచెం కర్రీస్ అవి చేదుగా ఉన్నట్టు అలా అనిపిస్తాయి కానీ, బట్ ఆవ నూనె హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతది కదా! ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలికి మన బాడీకి కొంచెం వేడి చేయడానికి ఆవ నూనె బాగా ఉపయోగపడుతుందనమాట. సో, వింటర్‌లో నేను ఒక్కొక్కసారి ఆవ నూనె ఉపయోగిస్తూ ఉంటాను. మనం రెగ్యులర్‌గా వాడితే మనకి అలవాటయిపోతుందిలెండి. సో, బట్ మనం వాడక మనకి టేస్ట్ కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. పచ్చళ్ళవి పెట్టుకోవడానికి ఆవ నూనె మంచిదండి. బావుంటుంది. మనకి వేరుశనగ నూనె అవి ఎలా అయితే కొంచెం ఘాటైన వాసన అవి ఉంటాయో, ఆవ నూనె కూడా అలా ఉంటుంది. శరీరానికి కొంచెం వేడి చేస్తుందనమాట ఆవ నూనె. మనముండే క్లైమేట్‌కి అంటే మన ఆంధ్రాలో మనం ఆవ నూనె వాడితే గనక మనకి కొంచెం వేడి చేస్తుందండి. శరీరానికి వేడి చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండే క్లైమేట్‌ని బట్టి ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది గాబట్టి వీళ్ళు ఆవ నూనె వాడటం వల్ల వీళ్ళకి మంచిదనమాట. సో, శరీరానికి వేడి చేస్తుంది. ఈ చల్లదనానికి ఆవ నూనె బెస్ట్ అనమాట. సో, ప్రాంతాన్ని బట్టి వాడుతూ ఉంటారు కదండీ! ఇంకా ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడైతే తయారు చేస్తున్నాను. గోంగూర పచ్చడికి గాని, గోంగూరతో మనం ఏ రెసిపీస్ చేసుకుంటున్నా సరే, ఎర్ర గోంగూర బెస్ట్ అండి. మనకి ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 ఉంటాయి. ఎర్ర గోంగూర ఎలా తెలుస్తుంది అంటే కాడలు ఎర్రగా ఉంటాయండి. ఆ గోంగూర మాత్రమే మనకి కర్రీస్‌కి గాని, నిల్వ పచ్చడికి గాని దేనికైనా సరే టేస్ట్ బావుంటుందనమాట. మాకిక్కడ బయట ఎక్కడ కూడా గోంగూర దొరకదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను గదా! సో, ఆంధ్ర నుంచి ఎవరో విత్తనాలు తీసుకొచ్చి మా హస్బెండ్ వర్క్ చేసే సైట్‌లో వేశారంటండి. చక్కగా గోంగూర హెల్తీగా వస్తుందనమాట. ఇంక వారానికొక్కరు తీసుకుంటున్నారు గోంగూర. ఈసారి అర్జున్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు. నేనైతే నిల్వ పచ్చడి తయారు చేస్తున్నానండి. ఇది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాడైపోద్ది గదా ఆకు. సో, అందుకని నిల్వ పచ్చడైతే తయారు చేస్తున్నాను. ఫస్టు ఈ గోంగూర ఆకులో కొంచెం సాల్ట్ కాదు ఉప్పు వేసేసి, రాళ్ళుప్పు వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. సో, తర్వాత వాటర్‌తో 2, 3 సార్లు చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత, ఆ వాటర్ అంతా కూడా ఈ విధంగా వడకట్టుకొని, ఈ ఆకుని అంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆకులో అసలు వాటర్ ఉండకూడదండి. వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు మనం బయట నీడలోనే కొంచెం ఎండబెట్టుకోవాలనమాట. ఒక కాటన్ క్లాత్ వేసేసి, ఆ క్లాత్ పైన పెట్టేసి, ఈ ఆకుని అంటే ఆకు పైన అస్సలు వాటర్ లేకుండా పొడిగా అయ్యే వరకు కూడా చక్కగా ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి. నిల్వ పచ్చడికైతే గనక. సో, లేదు కొంచెం మేము ఇంట్లోకే చేసుకుంటున్నాం అనుకుంటే గనక మీరు డైరెక్ట్ తడున్నా పర్లేదు చేసేసుకోవచ్చు. ఒక 2, 3 డేస్ తినే బలమైతే ఓకే అండి. బట్ కొన్ని నెలల పాటు నిలవుండాలి, నిల్వ పచ్చడిలాగా తయారు చేసుకోవాలి అనుకుంటే గనక తడి ఆరిపోయే వరకు కూడా మనం ఆకుల్ని ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదండి. తడి ఉంటే గనక పచ్చడి బూజు పట్టేస్తుంది, పాడైపోతుందనమాట. సో, తడి లేకుండా ఆకుల్ని మనం డ్రై చేసుకోవాలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందండి. బాల్కనీలో కూర్చొని ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాననమాట. నేను ఈ నల్ల పూసలు వేసుకుంటున్నాను కదండీ! ఒకరిద్దరు అడిగారు, "లక్ష్మి గారు మీరు వేసుకుంటున్న నల్ల పూసలు బావున్నాయి.
అది గోల్డా? గోల్డ్ అయితే గనక కాస్ట్ ఎంత చెప్పండి అని ఇలా అడిగారనమాట. ఇది గోల్డ్ కాదండి. 1 గ్రామ్ గోల్డ్. ఇక్కడే నేను ఫ్యాన్సీ షాప్‌లో తీసుకున్నాను. నాకిది చూడగానే నచ్చిందండి. సో, అందుకనే తీసుకున్నాను. రెగ్యులర్‌గా వేసుకుంటున్నాను. బట్ కలర్ ఏం చేంజ్ అవ్వలేదనమాట. చూడడానికి గోల్డ్ లాగే ఉంటుంది. సేమ్ ఇలాగే సింపుల్‌గా ఆహ్, బ్లాక్ బీడ్స్ అయితే చేయించుకోవాలి. నాకు లాంగ్‌ది ఉందండి. సో, ఈ విధంగా నాకు షార్ట్‌గా ఉంటే ఇష్టమనమాట బ్లాక్ బీడ్స్. సో, ఇటువంటిది సింపుల్‌గా ఒకటి చేయించుకోవాలి. సో, ఎప్పటికి తీరుతుందో ఆ కోరిక చూడాలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు. ఇక్కడ పిల్లలందరికీ కూడా హాఫ్ డే స్కూల్సే ఉంటాయండి. పిల్లలకనే కాదు కాలేజ్ స్టూడెంట్స్‌కైనా సరే అంటే కాలేజెస్ అయినా, స్కూల్స్ అయినా ఏమైనా సరే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకే ఉంటుందనమాట. సో, అందరూ ఒకటే టైంకి వచ్చేస్తారు కాలనీలో పిల్లలందరూ కూడా. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ భోజనం పెట్టేసాను. వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకిక్కడ నేను కొన్ని బట్టలున్నాయన్నమాట. ఉతికిన బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మీతో ఒక మంచి విషయాన్నయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఎవరైతే మదర్స్ ఉంటారో, ఆడపిల్లలున్న మదర్స్ అందరూ కూడా కంపల్సరీ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే చూసానండి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ అనమాట. ఆయన ఆ ఇంటర్వ్యూలో సైబర్ నేరాల గురించి, ఆయన ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి అయితే చెప్పారు. సో, ఆ విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అక్షయ్ కుమార్ గారికి ఒక కూతురుందండి. తన పేరు నితార. ఏజ్ 13 ఇయర్స్ అంట. రీసెంట్‌గా ఆ అమ్మాయి ఒక ఆన్‌లైన్ గేమ్ అయితే ఆడుతుందంటండి రూమ్‌లో కూర్చొని. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక అన్‌నోన్ పర్సన్ ఆహ్, ఆన్‌లైన్‌లోకొచ్చి సో, తనతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాడంట. అలా మాట్లాడుతూ ఆ అమ్మాయిని కొన్ని ఫోటోస్ పంపించమని అడిగాడంటండి. అవి కూడా అశ్లీల చిత్రాలనమాట. అంటే ఏంటో మీకు అర్థమైందనుకుంటా. సో, అంతకంటే నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. అటువంటి ఫోటోస్ కావాలి అని అడిగిన వెంటనే ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన వాళ్ళ రూమ్‌లో వాళ్ళ మమ్మీ ఉందంటండి మదరు. సో, ఆవిడకి జరిగిందంతా కూడా చెప్పిందంట. ఇది అక్షయ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంటే దీని గురించి అంటే ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం కోసం ఆయన మీడియా ముందుకొచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పారనమాట. ఆన్‌లైన్‌లో మన పిల్లలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నారు, సురక్షితంగా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు మనం అంటే నాకు తెలిసినవి నేను చెప్తానండి. మన పిల్లల సంరక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలైతే గనక మదర్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలనమాట. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉండడం అనేది జరగని పనండి. అంటే దీని అంతటికి ఒకటే సొల్యూషన్ ఫోన్ ఇవ్వకుండా ఉంటే అయిపోతుంది కదా వాళ్ళకి అని అనుకుంటారు చాలామంది. బట్ ఫోన్ ఇవ్వకుండా ఉండటం అనేది అసలు జరగని విషయం కదండీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. కొన్ని అంతా కూడా ఆన్‌లైన్‌తోనే ముడిపడి ఉంది కాబట్టి మనం కంపల్సరీ పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సిన సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. ఫోన్ మొత్తానికి ఇవ్వకుండా ఉండడం అనేది అవ్వదు కాబట్టి ఫోన్ ఇచ్చినా సరే పిల్లల్ని జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఎలా ఉండాలి అనేది నాకు తెలిసినవి కొన్ని కొన్ని చెప్తానండి. ఇలాంటి సంఘటనలు అంటే ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా సాధారణమైపోయాయండి. పిల్లలు ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ వింటున్నారు, గేమ్స్ ఆడుతున్నారు ఆన్‌లైన్‌లో. అలాగే సోషల్ మీడియా కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇందులో దాగి ఉన్న సోషల్ ప్రిడేటర్స్ అంటే పిల్లల్ని మోసం చేసే వ్యక్తులు కూడా చాలా ఎక్కువైపోయారండి. వీళ్ళు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు గానీ, ఆహ్, వీళ్ళు సోషల్ మీడియా లాంటివి వాడుతున్నప్పుడు గానీ, ఒక అన్‌నోన్ పర్సన్స్ వచ్చి వీళ్ళతో పరిచయం ఏర్పరచుకుంటారనమాట. వీళ్ళు స్టార్టింగ్‌లో చాలా ప్రేమగా, చాలా మంచి మాటలు అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మనసుకి దగ్గరైన వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడతారో, అదే విధంగా ఈ అన్‌నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల్ని అలా దగ్గర చేసుకుంటారనమాట. చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారండి. వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అలా అట్రాక్ట్ చేసి వాళ్ళని ఫోటోస్ అడగడం, వీడియోస్ అడగడం కొంచెం సమాచారం కూడా అంటే మన పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ గురించి తెలుసుకోవడం కానీ, కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారండి. పిల్లలు ఆ మాటలకి పడిపోయి, ఆ మాయ మాటల్లో పడిపోయి పిల్లలు ఇప్పుడు ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు కదండీ! సో, అదే అనమాట వాళ్ళ వీక్ పాయింట్. అవి తెలుసుకొని ఇంకా పేరెంట్స్ గురించి కూడా కొన్ని సమాచారాలు ఇవన్నీ తెలుసుకోవడం. ఇలా సైబర్ నేరాలనేవి జరుగుతున్నాయి.
మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం కదండీ! పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఇన్ని లక్షలు పోగొట్టేశారు. ఫాదర్ అకౌంట్ హ్యాక్ అయింది. అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం పోయింది. ఇలా మనం వింటూ ఉంటాం కదండీ! వాళ్ళు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అవతల వైపు వీళ్ళతో ప్రేమగా మాట్లాడి, మీ నాన్నగారి అకౌంట్ నంబర్ తెలుసుకో, పాస్వర్డ్ తెలుసుకో, ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళు పేరెంట్స్‌కి తెలియకుండా ఆ సమాచారం అంతా వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు అకౌంట్‌ని హ్యాక్ చేయడం, ఫోన్ హ్యాక్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారనమాట. మనం చేయవలసింది ఏంటంటే, అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనేది చెప్తున్నానండి. ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యే వాళ్ళందరూ గూడా ఫ్రెండ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్ కానే కాదు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యొద్దు అని మనం చెప్పాలి. అలాగే ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఎవరైనా పంపమంటే గనక, మనకి పరిచయం లేని వ్యక్తులు నిన్ను ఆన్‌లైన్‌లోకొచ్చి ఫోటోస్, వీడియోస్ పంపమంటే అస్సలు పంపించకూడదు. ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారా పిల్లలు, ఆహ్, వాళ్ళు ఎవరు? క్లాస్‌మేట్సా? ఎవరు? ఏంటి? అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. పిల్లలు ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారా? ఇటువంటివన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే పాస్‌వర్డ్, ప్రైవసీ సెట్టింగ్స్ ఇటువంటివి ఎవ్వరితోని షేర్ చేసుకోకూడదు అనే అవగాహన కూడా వాళ్ళకి కల్పించాలి. అలాగే వాళ్ళకి మనం ఒక హాఫ్ ఎన్ అవరో, 15 మినిట్సో ఫోను ఇవ్వాల్సి వస్తే గనక ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూసారు, అప్పటి వరకు ఏం చేశారు అనేది మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలనమాట. ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఏం చూస్తున్నారనేది చెక్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఫోన్ తీసుకుని వేరే రూమ్‌లోకి వెళ్లి సెపరేట్‌గా మాట్లాడటం గానీ, లేదంటే ఫోన్‌లో గేమ్స్ ఆడడం గానీ, ఇటువంటివి చేస్తూ ఉంటారండి. ఆ టైంలో అంటే పిల్లలు సెపరేట్‌గా చూస్తున్నారు అంటే తల్లి గమనిస్తూ ఉండాలి. ఏం చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? ఆన్‌లైన్ గేమ్ ఆడితే గనక అట్లా రూమ్‌లోకి కూర్చుని సెపరేట్‌గా ఆడనివ్వొద్దండి. పిల్లలు ఏం చేస్తున్నా సరే మీరు ఫోన్ ఇస్తే గనక ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి అనుకుంటే గనక మీరు కూడా వాళ్ళ దగ్గరే కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది మీరు దగ్గరుండి గమనించుకోగలగాలి. అలా అయితేనే వాళ్ళకి ఫోన్ అయితే ఇవ్వండి. ఈ జాగ్రత్తలైతే కంపల్సరీ తీసుకోవాలి. మన పిల్లల బాధ్యత మన చేతుల్లోనే ఉంటుందండి. ముఖ్యంగా మదర్ చేతిలో ఉంటుంది. ఇదనమాట నాకు తెలిసినవి నేను చెప్పాను. అండ్ మీకింకా ఎక్కువే తెలిసుంటాయి. అండ్ అవన్నీ కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అండి, పిల్లలకి వాళ్ళకి ఏం జరిగినా సరే, ఇంట్లో అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళకి ఏ విషయమైనా సరే దాచకుండా చెప్పాలి అనే నమ్మకాన్ని, ప్రేమని వాళ్ళకి మనం అందించగలగాలండి. ముఖ్యంగా మదర్స్‌కి నేను చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే, స్కూల్‌లో ఈరోజు ఏం జరిగిందమ్మా? స్కూల్‌లో అంటే ఈరోజు ఎలా గడిచింది? అనేది మీరు అడగడం అనేది స్టార్ట్ చేయండి. అంటే కొంతమంది పిల్లలు చెప్తున్నా సరే, కొంతమంది మదర్స్ గానీ, ఫాదర్స్ గానీ వినరనమాట. ఆ రోజు ఏం జరిగింది అని వాళ్ళు చెప్పడానికి ట్రై చేసినా సరే కొంతమంది వినరు. అలా కాకుండా మీరే అడగడం అనేది స్టార్ట్ చేయండి. పిల్లలు అంటే ఈరోజు ఎలా గడిచింది? స్కూల్‌లో ఏం జరిగింది? అనేది అడగడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా అడగడం వల్ల ఏంటంటే ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలి అని వాళ్ళకనిపిస్తుంది. అంటే మీరు వింటే గనక ఇంట్రెస్ట్‌గా ప్రతీదీ ఇంకా స్కూల్‌లో ఏం జరిగినా, బయట ఏం జరిగినా ప్రతీదీ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ప్రతి విషయాన్ని మీ దాకా తీసుకొస్తారనమాట. అలాగే మీకు ఏ కష్టం వచ్చినా సరే లైఫ్‌లో మేమున్నాము. మేము మాత్రమే ఆ కష్టాన్ని తీర్చగలం అనే ధైర్యాన్ని, భరోసాను కూడా మీరు వాళ్ళకి కల్పించగలగాలండి. ఈ విషయాలు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా చెప్తూ ఉండాలనమాట. మీకు ఏ కష్టం వచ్చినా భయపడకుండా నాకు చెప్పు అని వాళ్ళకి మీరు చెప్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు మీ దగ్గర ఏ విషయాన్ని దాచరండి. ఇటువంటి ఆన్‌లైన్ పరిచయాల దగ్గర నుంచి ఏవైనా సరే వాళ్ళు మీ దగ్గరకొచ్చి చెప్పుకుంటారనమాట. మీరు ఆ భరోసాని, ఆ నమ్మకాన్ని వాళ్ళకి కల్పించకపోతే గనక ప్రతీదీ మీ పిల్లలు మీ దగ్గర దాస్తారు. ఈ విధంగా మన పిల్లల సంరక్షణ, మన పిల్లల భద్రత మన చేతుల్లో, మనం నడుచుకునే తీరులోనే ఉంటుందండి. మనం పిల్లల్ని మన వైపు ఉండేలాగా ఎప్పుడూ చూసుకోవాలి. అలా మార్చుకోగలగాలి. అదనమాట నేను చెప్పాలనుకున్నదైతే. అండ్ మీరేమంటారు దీని గురించి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకిక్కడ గోంగూర నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను కదండీ! ప్రిపరేషన్ ఒకసారి చెప్పేస్తాను. మనం ఫస్ట్ గోంగూర క్లీన్ చేసుకొని, డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే అస్సలు తడి లేకుండా ఎండబెట్టుకున్న తర్వాత గోంగూర ఆకంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి ఈ మూడింటిని వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులైతే సరిపోతాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, మీరు కారానికి సరిపడా ఎండుమిర్చి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
నెక్స్ట్ అదే మూకుట్లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసి మనం డ్రై చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసి మంచిగా కలిపితే అది కొంచెం దగ్గరగా అయిపోతూ ఉంటుందండి. అప్పుడు అందులో కొంచెం చింతపండు, మీకు గోంగూర పులుపు సరిపోతుంది అనుకుంటే గనక ఓకే. ఇంకొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటే గనక కొద్దిగా చింతపండు, ఎక్కువ వద్దండి. ఈ ఎర్ర గోంగూర పుల్లగానే ఉంటుంది. సో అందుకని చింతపండు చాలా తక్కువ అయితే వేసుకోండి. వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి. అది మెత్తబడుతున్నప్పుడు మీరు గరిటెతోనే మెత్తగా మెదిపేయొచ్చు. లేదంటే స్మాషర్ ఉంటే గనక స్మాషర్‌తో చక్కగా మెత్తగా దగ్గరికి అయ్యేలాగా గొజ్జులాగా మెదిపేయండి. మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే గనక చక్కగా రోట్లో కూడా దంచేసుకోవచ్చు. ఆ గోంగూరని అంటే ఆ విధంగా మెత్తగా ఉడికించుకున్న గోంగూరని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదండీ! అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌లో వేసి కలిపేసుకోవాలి. ఈరోజు ఎంత ఎండ ఉక్కపోతగా ఉందోనండి. ఇక్కడ ఒకరోజు వర్షం పడుతుంది, కొంచెం చల్లబడుతుంది. ఇంకొక రోజు విపరీతమైన ఎండ, ఉక్కపోత అలా ఉంటుందనమాట. ఈరోజైతే కిచెన్‌లో చాలా ఉక్కపోతగా ఉంది. ఇంకిక్కడ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఈ గోంగూర పేస్ట్‌లో మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలండి. సో, దీనికోసం మనం ఒక ఆయిల్ ఒక కప్పు వరకు తీసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర వేరుశనగ నూనె గానీ, నువ్వుల నూనె గానీ ఉంటే గనక యూజ్ చేయండి. నా దగ్గర ప్రస్తుతానికి ఆ 2 ఆయిల్స్ అవైలబుల్ లేవు. అందుకని నేను వంటకు ఉపయోగించే ఆయిలే వేసేసాను. రిఫైన్డ్ ఆయిలే వేసేసాననమాట. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వీటిని వేసి దోరగా వేయించుకోవాలి. ఆ పోపు కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవాలనమాట. ఈ గోంగూర పేస్ట్‌లో ఈ విధంగా వేసి మంచిగా కలిపేసుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసానండి. తర్వాత వేసాను. సో, నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులో కలిపేసాననమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ గోంగూర పచ్చడిలో. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా నిల్వ ఉంటుందనమాట. సో, ఈ గోంగూర నిల్వ పచ్చడి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను గానీ, చాలా బాగా కుదిరింది. ఎక్కువగా గోంగూర పచ్చడి నాకు మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు వీళ్ళు తయారు చేసిస్తారనమాట. మన శబరి అమ్మమ్మ వీళ్ళు తయారు చేసిస్తారు. తెచ్చుకుంటూ ఉంటాను. బట్ ఫస్ట్ టైమ్ నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మనం కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడూ అమ్మగారి ఇంటికాడ నుంచి, అత్తయ్య గారి ఇంటికాడ నుంచి తెచ్చుకోవడమే కాదు, మనం కూడా అలవాటు చేసుకోవాలి అన్నీ. పచ్చళ్ళు పట్టడం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. సో, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసి పక్కనైతే పెట్టేసాను. ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోనవసరం లేదండి. బయటే మనకి చాలా నెలలు నిల్వ ఉంటుందనమాట. గోంగూర పచ్చడి ఆ విధంగా మనం తయారు చేసుకుంటే. ఇంకిక్కడ మేముండే ఏరియాలో ఫేమస్ స్వీట్ అండి ఇది. ఇక్కడ మీకు తెలుసు కదా! స్వీట్స్ తింటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. చాలా రకాల స్వీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అయితే మేముండే ఏరియాలో ఇది కొంచెం స్పెషల్ స్వీట్ అనమాట. ఇవి గులాబ్ జామ్ టైప్‌లో ఉంటాయండి. చాలా పెద్దగా అంటే మనం గులాబ్ జాములు చిన్న చిన్న గోలీల్లాగా అట్లా చేసుకుంటాం కదా! చిన్న చిన్నవి. ఇక్కడ ఈ సైజులో ఉంటాయండి. లోపల డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ చాలా స్పెషల్ స్వీటు. నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండవు గానీ, సాత్విక్ ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు. సాహితీ కూడా అంత తినదు గానీ, సాత్విక్ ఎక్కువ ఇష్టంగా తింటాడనమాట. సో, అర్జున్ తీసుకొచ్చారు. మీకు సరదాగా చూపించాలి అనిపించింది. అందుకనే చూపించాను. ఇంకా ఈవినింగ్ టైంలో నేను కొంతసేపు డాబా పైన వాకింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఈరోజు నా డే అయితే ఇలా గడిచిందండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.